ఇటు మీరు చూస్తే కనుక మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్, దాంతోపాటు ఇటు ఛత్తీస్గఢ్, అలాగే బీహార్తో పాటు జార్ఖండ్, ఇక్కడ ఇలా మీరు చూస్తే కనుక ఒక ఉపరితల ఆవర్తనం అయితే మాత్రం మనకు కంటిన్యూ అవుతుంది ఒడిశాకు సంబంధించి కూడా. అంటే ఇటు కర్ణాటకకు సంబంధించి అంటే కాస్త అంతగా మనకు కనిపించట్లేదు. బట్ ఇక్కడ నుంచి మహారాష్ట్ర నుంచి అలాగే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇలా ఒక రేంజ్ ఆఫ్ మీరు చూడొచ్చు, ఒక రేంజ్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఉపరితల ఆవర్తనాలు కావచ్చు, లేకపోతే ద్రోణులు కావచ్చు, ఆ ప్రభావం మనకి కనిపిస్తూ ఉంది. సో ఇటువంటి సినారీలో ఇటు తెలంగాణకు చూస్తే కనుక పరిస్థితి మనకు అర్థమవుతుంది. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. సో ఇక్కడ నుంచి నేను నేరుగా మ్యాప్స్లోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాను. భారత వాతావరణ శాఖ ఏం చెబుతుంది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు చూస్తే కనుక ఆ సినారీ మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది. మనం మాట్లాడుకున్నట్టుగా మధ్యప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, బీహార్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, అలాగే ఇటు ఒడిశా నుంచి పశ్చిమ బెంగాల్ వరకు కూడా ఇంపాక్ట్ అనేది మనకి క్లియర్ కట్గా ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీరు చూసే ప్రయత్నం చేస్తే కొన్ని ప్రాంతాలకు ఇంపాక్ట్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఇటువంటి సినారీలో భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది, ఎటువంటి రిపోర్ట్ ఇచ్చిందనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఆ రిపోర్ట్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. థండర్ స్టార్మ్, అలాగే అంటే ఉరుములు, మెరుపులు, దాంతోపాటు వడగండ్ల వాన ఎప్పటి నుంచి 2వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు కూడా, ఏప్రిల్ 2 నుంచి 6వ తారీఖు వరకు కూడా వడగండ్ల వానతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ ఎలా ఉండబోతోంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి హెయిల్ స్టార్మ్కి సంబంధించి చెబుతోంది, దాంతోపాటు హెవీ రెయిన్ఫాల్కి సంబంధించి చెబుతోంది, అలాగే ఈదురుగాలులకు సంబంధించి కూడా చెబుతున్న పరిస్థితి. సో ఇటువంటి సినారియోలో కిందకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఉంది చూడండి, ఐసోలేటెడ్ హెయిల్ స్టార్మ్ అంటే కొన్ని ప్రాంతాల్లో ఇటు వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందంటూ కూడా చెబుతోంది భారత వాతావరణ శాఖ. సో ఈ నేపథ్యంలో మీరు చూస్తే కనుక ఇక్కడ కూడా మెన్షన్ చేస్తున్నప్పటికీ కానీ ఇక్కడ హెయిల్ స్టార్మ్ అంటే వడగండ్ల వానతో కూడిన వర్షాలు ఎక్కడెక్కడ మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడ, అలాగే విదర్భ, నార్త్ ఇంటీరియర్ కర్ణాటక, ఇలా చూసుకుంటే ఛత్తీస్గఢ్, తెలంగాణ, అలాగే సౌత్ ఇంటీరియర్ కర్ణాటక, తెలంగాణకు సంబంధించి కూడా ఇక్కడ మెన్షన్ చేసిన పరిస్థితి. ఇక్కడ తెలంగాణ అలాగే సౌత్ ఇంటీరియర్ కర్ణాటక 3వ తేదీన అంటే 3వ తారీఖున ఇంపాక్ట్ మనకి ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. 3వ తారీఖున అంటే మనకి రేపు గురువారం నాడు ఆ ఇంపాక్ట్ ఉండబోతుందని కూడా చెప్తోంది. దాంతోపాటు మీరు చూసుకుంటే కనుక భారీ వర్ష సూచన జారీ చేయడం జరిగింది. కోస్టల్ జాయినింగ్ ఘాట్ ఏరియాస్ ఆఫ్ కర్ణాటక అని చెబుతూనే కేరళకి సంబంధించి అలాగే కర్ణాటకకు సంబంధించి కూడా చెబుతున్న పరిస్థితి.